సబ్జెక్ట్ ఏంటన్నారు మీది? బయాలజీ. మీరమ్మా? ఇంగ్లీష్. వెరీ గుడ్. వాట్ సైన్స్? బయాలజీ. మీరు? నర్సింగ్. ఓకే. మీకు ఇది ఉంది కదా నర్సింగ్, దాంట్లో మా సబ్జెక్ట్స్ ఉన్నాయా? నేను చెప్పే సబ్జెక్ట్స్ టీచింగ్ యాప్టిట్యూడు, చైల్డ్ డెవలప్మెంటు, సైకాలజీ, మ్యాథ్స్ మెథడ్స్, సైన్స్ మెథడ్స్, స్కూల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్. ఉందే నర్సింగ్లో ఉంటుంది ఒకటి, ఫిలాసఫీ ఉందమ్మా. ఒకసారి చూడు, సిలబస్ చూడు. కంపల్సరీ చైల్డ్ సైకాలజీ లేకుండా మీది ఉండదే నాకు తెలిసినంత వరకు నర్సింగ్లో. ఎందుకంటే యూ మస్ట్ హ్యావ్ దట్ అవేర్నెస్ అబౌట్ దట్ చైల్డ్. చూడండి, ఒకసారి చూడండి. సరే అమ్మా, మీరు టీచింగ్ యాప్టిట్యూడ్ హెడింగ్ పెట్టుకోండి. టీచింగ్ యాప్టిట్యూడ్. సరే, దీంట్లో ఏ అంశాలు నేర్చుకోవాలి టీచింగ్ యాప్టిట్యూడ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండేనా? తెలుగు మీడియం ఉన్నారా? టు బీ ఫ్రాంక్, ఏమ్మా? తెలుగు మీడియం ఉన్నారా? రైట్. అందుకే అడిగేది, బైలింగ్వల్లో చెప్తాము, నోట్స్ మాత్రం ఇంగ్లీష్లో ఇస్తాను. ఓకే, దట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. సో ఇన్ దిస్ టీచింగ్ యాప్టిట్యూడ్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషను అంటే ఏమిటి అంటే, ఎడ్యుకేషను అంటే ఏమిటి అంటే మన గ్రీకు ఏమన్నా సార్ ఉందా? ఎక్కడ లేదా? మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ చూడండి ఒకసారి. నేను చూసినట్టు గుర్తు సార్ బాగా నాకు. అచ్చా. ఇప్పుడు ఇది పాలిటీ ఉందా? ఇండియన్ పాలిటీ ఉందా? ఓకే. సరే, కూర్చుంటే నాకేం అభ్యంతరం లేదు. నా తర్వాత పాలిటీ సార్ వస్తారు, దీని తర్వాత వస్తారు. రేపటి నుంచి ముందు పాలిటీ వస్తారు, తర్వాత నేను వస్తాను. ఓకే. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్లీజ్ నోట్ డౌన్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ తర్వాత దాంట్లో కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, different process of education. Next, teachers aptitudes. Next, after that, classroom management. Next, leadership qualities. తర్వాత నెక్స్ట్ దాంట్లో మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ ఏ టీచర్. and guidelines issued by educationists విద్యావేత్తలు, education commissions and NCERT and NPE 1986. NPE అంటే అబ్రివేషన్ ఏంటమ్మా? నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో NCERT వాళ్ళు, NPE వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమిటి? దేని గురించిన గైడ్లైన్స్? ప్రొఫెషనల్ ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అంటే నీతి నియమావళి, ఉపాధ్యాయులు ఉండవలసినటువంటి నైతిక విలువలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళది కోడ్ ఆఫ్ కండక్ట్, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం. అంటే నీతి నియమావళి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. ద డూస్ అండ్ డోంట్స్ అంటే ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద టీచర్స్ అనేది ఆ గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థలు ఏవి అంటే మనకు NCERT వాళ్ళు, NPE 1986.
ఇవి ఈ మోరల్ వాల్యూసు, ప్రొఫెషనల్ ఎథిక్స్, తర్వాత ఈ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మీరు నేర్చుకునేటువంటి అంశాలు. ఇదే సిలబస్ కనుక మనకు ఫామ్గా ఉన్నట్టయితే, కన్ఫర్మ్ అయినట్టయితే యూ విల్ గెట్ 10 to 15 క్వశ్చన్స్ ఈ ఏరియాలోకి మీకు వస్తాయి. ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. కాదు మీరు జాగ్రత్తగా బైఫర్కేట్ చేసుకోవాలి. మెయిన్ దాంట్లో హైలైట్ టాపిక్ ఏది అంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. అది కనుక మీకు తెలిస్తే మొత్తం వచ్చేసినట్టే టీచింగ్ యాప్టిట్యూడ్ అంతా. క్లాస్ రూమ్ మేనేజ్మెంటు, తర్వాత లాస్ట్లో రాసుకున్న 2 ఇవి ప్రొఫెషనల్ మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఈ 2 కనుక జాగ్రత్తగా ఉంటే యూ కెన్ ఆన్సర్ 15 క్వశ్చన్స్. ఇది పెద్ద మీరు పడి చదివి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ఈజీగానే ఉంటాయి. ఓకే, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎడ్యుకేషన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి తీసుకోబడిందండి? ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది? ద వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. ఏమిటి లాటిన్లో సమానమైనటువంటి పదాలు ఏమిటి ఎడ్యుకేషన్కు అంటే, లాస్ట్ క్లాస్లో చెప్పినట్టున్నాను, ఇది ఎడ్యుకేర్ అంటాము, లేక ఎడ్యుసిర్, లేదు అంటే ఎడ్యుకేట్రమ్. అవి రాసుకోండి అమ్మా. ఎడ్యుకేషన్ ఇప్పుడు రాసుకోండి, ఇప్పటి నుంచి కంటిన్యూషన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మా రెగ్యులర్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎడ్యుకేర్ or ఎడ్యుసిర్ or ఎడ్యుకేట్రమ్ అని బ్రాకెట్లో లాటిన్ వర్డ్స్. అన్నీ కూడా లాటిన్ పదాలు, లాటిన్ వర్డ్స్. దాంట్లో ఎడ్యుకేర్ అంటే మీనింగ్ ఏమిటి అంటే టు బ్రింగ్ అప్ ఆర్ టు నరిష్. టు బ్రింగ్ అప్ ఆర్ టు నరిష్, దేనికి మీనింగ్స్ అవి? ఎడ్యుకేర్కి. ఎడ్యుసిర్కి మీనింగు టు డ్రా అవుట్ ఆర్ టు లీడ్ అవుట్. డ్రా అవుట్ ఆర్ టు లీడ్ అవుట్, దీస్ ఆర్ ద మీనింగ్స్ ఫర్ ద వర్డ్ ఎడ్యుసిర్. ఇంకోటి ఉంది, ఏమి ఇస్తున్నామండి? మూడవది ఎడ్యుకేట్రమ్ అన్నాం, దాని మీనింగ్ రాసుకోండి. ఎడ్యుకేట్రమ్ మీన్స్ an art of, sorry, not art, act, an act of training, an act of training or an act of teaching, an act of training or act of టీచింగ్, శిక్షణ ఇవ్వటము లేక బోధించటం, బోధన చేయుట అనేది ఎడ్యుకేషన్. విద్య యొక్క అర్థాలు ఏమిటి అన్నప్పుడు 3 కూడాను ఏ భాషకి సంబంధించిన పదాలండి? లాటిన్ భాషకి సంబంధించిన పదాలు. ఈ 3టికి సరైనటువంటి ఇంగ్లీష్ మీనింగ్స్ ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అయితే మనం జనరల్గా ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్లో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుందండి? పెడగాగి అంటున్నారు, అవునా కాదా? ఈ పెడగాగి అనేది కూడాను ఇంగ్లీష్ వర్డ్. దిస్ పెడగాగి ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్, 2 గ్రీక్ భాషా పదాల కలయిక. ఏమిటి ఆ 2 పదాలు అంటే, ఒకటేమో పేడ్, PAIED, లేక పైడర్, PAIDER. రెండవది అగీన్. ఈ 2 కూడాను గ్రీకు భాషా పదాలు. ఈ 2 పదాల యొక్క సముదాయమే పెడగాగి. ఇందులో పెయిడు లేక పెయిడరు అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే చైల్డ్ అని అర్థం. అగీన్ అంటే మీనింగ్ ఏమిటి అంటే టు లీడ్. అంటే మీనింగ్ ఏమొస్తుంది సూక్ష్మంగా చూసినట్టయితే టు లీడ్ ద చైల్డ్, బాలుణ్ణి నడిపించుట. అది దేని యొక్క మీనింగు? పెడగాగి. కనుక పెడగాగి అంటే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్. అది రాసుకోండి. పెడగాగి ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్. ఉంటే అవసరం లేదమ్మా, లేకపోతే రాసుకోండి. పెడగాగి ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్, దట్ ఈస్ PAID, paid, oblique paider, PAIED, paid, oblique paider, PAIDER. మీనింగ్ ఏమొస్తుంది? పెయిడు లేక పెయిడరు అంటే చైల్డ్. నెక్స్ట్ అగీన్, AGEIN, మీన్స్ టు లీడ్, టు లీడ్ అని. నెక్స్ట్ లైన్లో ఇన్ బ్రీఫ్,
In brief, pedagogy means to lead the child. It is a process of teaching. ఇక్కడ ప్రాసెస్ అని ఎప్పుడైతే మనం అంటున్నామో ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా మనం పాత రోజుల నుంచి కనుక చూసినట్టయితే దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. తెలుగులో ఏమంటాము అంటే ప్రక్రియలు. విద్యా ప్రక్రియలు ఎన్ని రకాలుగా ఉండేవి అంటే 3 రకాలు. ఏమిటి ఆ 3 రకాలు అంటే మొట్టమొదటి దానేమో యూనిపోలార్ ప్రాసెస్ అంటాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? యూనిపోలార్ ప్రాసెస్. అండ్ సెకండ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ బైపోలార్ ప్రాసెస్. థర్డ్ వన్ ఈజ్ నోన్ యాజ్ ట్రైపోలార్ ప్రాసెస్. అంటే ఇవి ఏమని చెప్పబడతాయి? విద్యా ప్రక్రియ అనేది ఎన్ని రకాలు. మీ సబ్జెక్ట్ ఏంటి సార్ మాస్టర్? సబ్జెక్ట్ లైబ్రరీ మీకు ఉన్నట్టుంది కదా. ఇది ప్రొఫెషనల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ అప్టిట్యూడ్ ఉంది కదా, రైట్. యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్ ఈ మూడింటిని ఏమంటాము? విద్యా ప్రక్రియలో ఉన్నటువంటి భాగాలు అంటాం. ఇందులో మొట్టమొదటిది యూనిపోలార్. తెలుగులో ఏమంటాము అంటే ఏకధ్రువ ప్రక్రియ అంటాం. ఈ ఏకధ్రువ ప్రక్రియలో ఈ విద్యా వ్యవస్థలో ఏకధ్రువము అంటే ఎవరు? ఒకే ఒక ధ్రువము ఉండేవాళ్ళు. ఎవరు ఆ ధ్రువము అంటే టీచర్. అంటే టీచర్ డామినేట్స్ ఇన్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. అంటే ఏకధ్రువ ప్రక్రియలో యూనిపోలార్ ప్రాసెస్లో అక్కడ దేర్ ఈజ్ నో ఛాన్స్ టు ద స్టూడెంట్ టు ప్లే. విద్యార్థికి ఎటువంటి ప్లేసు కానీ ఎటువంటి భాగస్వామ్యము కానీ ఇవ్వబడేది కాదు. మొత్తం ఎవరు చూసుకునేవాడు ఆ పద్ధతిలో? టీచరే. అంటే యూనిపోలార్ ప్రాసెస్లో స్టూడెంట్ యొక్క రోల్ ఏమిటి అంటాడు. ఏదైనా ఉందా రోల్ అక్కడ స్టూడెంట్కి? ఏమీ లేదు. ఈజ్ జస్ట్ బికమ్ ఏ ప్యాసివ్ లెర్నర్. ఊనే తటస్థంగా కూర్చోవటం, టీచర్ ఏది చెబితే అది వింటాం. ఆ పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఏమని పిలువబడుతుంది అంటే ఏకధ్రువ ప్రక్రియ, యూనిపోలార్ ప్రాసెస్ అంటాం. తర్వాత రెండోది ఏం చెప్తున్నారండి ఇక్కడ? బైపోలార్. ఈ బైపోలార్ అంటే ఏమిటి అంటే దీంట్లో కేవలము టీచర్ మాత్రమే కాదు, టీచర్తో పాటు ఎవరు కూడా ఉంటారు? స్టూడెంట్, లేదు అంటే అభ్యాసకుడు, లెర్నర్ అంటాము. కనుక ఉపాధ్యాయుడు మరియు లెర్నరు ఇద్దరూ కూడా ఈక్వల్గా సమానమైనటువంటి పాత్ర ఏదైతే పోషిస్తున్నారో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ద బైపోలార్ ప్రాసెస్, ద్విధ్రువ ప్రక్రియ. దీన్ని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త ఎవరు అంటే జాన్ యాడమ్స్ అనేటువంటి విద్యావేత్త. ఎవరమ్మా దీన్ని ప్రతిపాదించింది? జాన్ యాడమ్స్. కనుక ద్విధ్రువ ప్రక్రియలో ఎవరు డామినేట్ చేస్తారు అంటే వీళ్ళు వాళ్ళని కాదు, ఇద్దరికీ కూడాను సమానమైనటువంటి పాత్ర. ఎవరు వాళ్ళిద్దరు? టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్. దట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ బైపోలార్ ప్రాసెస్. తర్వాత ట్రైపోలార్ ప్రాసెస్. ఈ ట్రైపోలార్ ప్రాసెస్లో మరి టీచర్కి స్టూడెంట్కి కేవలం ఇద్దరు ఉంటే చాలదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలండి? నేను చెప్పడానికి ఏదైనా ఉండాలి, మీరు నేర్చుకోవడానికి ఒక విషయం ఉండాలి. సో ఆ నేర్చుకునేటువంటి వాతావరణం ఉండాలి. అందులో మూడోదని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే పరిసరము. ఆ పరిసరము అంటే విషయం వస్తుంది, కంటెంట్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, స్కూల్ ఫెసిలిటీస్ వస్తుంది. ఏదైనా సరే దేనికి ఎందుకు వస్తుందండి? ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది. కనుక విద్య అనేది ఎన్ని అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందంటే 3 మూలకాలు. వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ కాంపనెంట్స్? టీచర్, స్టూడెంట్, ఎన్విరాన్మెంట్. అంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. కాబట్టి ఈ 3 ధ్రువాల యొక్క ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ లేక ట్రైపోలార్ ప్రాసెస్ అని చెప్పినటువంటి అమెరికన్ ఫిలాసఫర్ ఎవరు అంటే జాన్ డ్యూయి. ఎవరమ్మా ఇతను? జాన్ డ్యూయి అనేటువంటి ఫిలాసఫరు విద్యా ప్రక్రియ అనేది ఎన్ని రకాలుగా కాంపనెంట్స్ ఉంటాయని చెప్పాడు? 3 రకాలు. ఏమిటి ఆ 3 రకాలు అంటే టీచరు, స్టూడెంటు, ఎన్విరాన్మెంట్. కనుక విద్యా ప్రక్రియ అనేది మొత్తంగా సూక్ష్మంగా చూసినట్టయితే 3 రకాలు. వన్ ఈజ్ యూనిపోలార్ ప్రాసెస్, బైపోలార్ ప్రాసెస్, థర్డ్ వన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ వీ కాల్డ్ ట్రైపోలార్ ప్రాసెస్. అవి నోట్ చేసుకున్నంతవరకు ఎడ్యుకేషన్ ప్రాసెస్ is of 3 types. Education process is of 3 types. One is unipolar,
Second one, bipolar. Third one, tripolar. ఏకధ్రువము, ద్విధ్రువము, త్రిధ్రువము. Uni, bi and tripolar. Now I am giving the point on unipolar. In this process, unipolar మీద పాయింట్ చెప్తున్నాను. In this process, there is no role. In this process, there is no role to student or learner. There is no role to student or learner to play. To play. Next, second, bipolar మీద point. This process was introduced by John Adams. This process was introduced by John Adams. John Adams. Here, both teacher and student plays a key role. Both teacher and student plays a key role. మూడవది ట్రైపోలార్. This was introduced by John Dewey. This was introduced by John Dewey. Here, teacher, learner and environment. Teacher, learner and environment plays a key role. Environment plays a key role. ఇక్కడ జాన్ డ్యూయీని కనుక మనం చూసినట్టయితే ఏ దేశస్థుడండి జాన్ డ్యూయీ? అమెరికా. ఇతను ఎవరండి జాన్ డ్యూయీ? అసలు యాక్చువల్గా అతను రచించిన గ్రంథం కూడా ఉంది. పుస్తకం పేరు ఏమిటి అంటే జాన్ డ్యూయీ హాజ్ రిటన్ ఏ బుక్. ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై జాన్ డ్యూయీ ఈస్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఏ పుస్తకం రాశాడండి ఇతను? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. అది రాసుకోండి. జాన్ డ్యూయీ బిలాంగ్స్ టు అమెరికా. జాన్ డ్యూయీ బిలాంగ్స్ టు అమెరికా and written the book that is Democracy and Education. తర్వాత జాన్ డ్యూయీ ఏ వాదాన్ని బలపరిచాడు? ఏ వాదానికి మూల పురుషుడు జాన్ డ్యూయీ అంటే he was the founder and father of pragmatism. ప్రాగ్మెటిజం అంటే తెలుగులో వ్యవహారిక సత్తావాదము అంటామండి. వ్యవహారిక సత్తావాదానికి మూల పురుషుడు ఎవరమ్మా? జాన్ డ్యూయీ. అది కూడా రాసుకోండి. ప్రాగ్మెటిజం, PRAG. హీ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ఆర్ ఫౌండర్ ఆఫ్ ప్రాగ్మెటిజం. వ్యవహారిక సత్తావాదానికి మూల పురుషుడు జాన్ డ్యూయీ. అండ్ ఇంకొక పాయింట్ రాసుకోండి. హీ కంపేర్డ్ ద స్కూల్ with miniatured society. He compared the school with miniatured society. తెలుగులో మినియేచర్డ్ సొసైటీ అంటే చిన్న మోతాదు సమాజము. అంటే పాఠశాలని దేంతో కంపేర్ చేశాడు? సమాజముతో కంపేర్ చేశాడు. ఎందుకు సమాజంతో కంపేర్ చేశాడు? గెస్ చేయగలరా? ఎందుకు కంపేర్ చేశాడు? ఎక్కడ? స్కూల్లో. మరి ఎందుకు సొసైటీతో కంపేర్ చేశాడు? సొసైటీలో కూడాను అది లెర్నింగ్ చేయాలి అంటే
there is no systematic planning just like in the classroom. We can learn anywhere, inside the classroom, outside the classroom. ఎందుకంటే బయట మనం ఎన్నో విషయాలు వింటాం, ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం, ఎన్నో విషయాల గురించి పరిశీలిస్తూ ఉంటాం. ఆల్ కమ్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వన్. వీఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ త్రూ ద డిఫరెంట్ సోర్సెస్, not only from the books, not only from the classroom, not only from the school. Inside as well as outside the classroom, we are learning, we are acquiring so much knowledge. అందుని ఎందుకు చిన్న మోతాదు సమాజము అన్నాడు అంటే, సమాజంలో ఎలాగైతే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరో, no two persons possess the same attitude. In the same fashion, no two students are identical in the classroom. తరగతి గదిలో ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే రీతిగా ఉండరు. ఏ విషయాల్లో ఒకే రీతిగా ఉండరు? వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళ టేస్ట్ కానీ, వాళ్ళ యాప్టిట్యూడ్ కానీ, సామర్థ్యాలు కానీ, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కానీ, థింకింగ్ ప్రాసెస్ కానీ, థింకింగ్ వే కానీ, ఎలా చూసినా సరే ఇద్దరూ ఒకే విధంగా ఉండరు. అలా ఉండేటైతే అందరికీ ఒకే రకమైన మార్కులు రావాలి. వస్తున్నాయా మనకు? రావు. క్లాసులో కొంతమంది మెరిట్స్ ఉంటారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? కారణం ఏమిటంటే దిస్ ఈజ్ డ్యూ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్. దానికి గల ప్రధాన కారణము వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాల వలన ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే విధంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా ఒకే విధంగా గుర్తుంచుకోలేరు. గుర్తుంచుకున్నా ఒకే విధంగా ఎగ్జామ్స్ టైంలో తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోలేరు. దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ఏమిటి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. అందుకే సమాజానికి పాఠశాలకి ఒక అవినాభావ సంబంధం ఏర్పరచాలి అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జాన్ డ్యూయి. ఏం చెప్తున్నాడు? సమాజాన్ని మనం పాఠశాలలోనికి ఆహ్వానించాలి. పాఠశాలని ఎక్కడికి తీసుకుపోవాలి? మనం సమాజంలోకి తీసుకుపోవాలి. అంటే పాఠశాలని సమాజంలోకి తీసుకుపోవడానికి దోహదపడేవి ఏదండి? ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలు, ఎడ్యుకేషన్ టూర్స్. కేవలం పిల్లల్ని నూతులో కప్పల్లే స్కూల్లోనూ కూర్చోబెట్టద్దు. లెట్ దెమ్ టు విజిట్ ద సొసైటీ, లెట్ దెమ్ టు విజిట్ ద ఎన్విరాన్మెంట్. అదేవిధంగా సమాజాన్ని స్కూల్లో కూడా మనం ఇన్వైట్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేయొచ్చు? మనం యాన్యువల్ డే సెలబ్రేషన్స్, పేరెంట్స్ మీటింగ్, స్పోర్ట్స్ మీట్. సో ఇలాంటి వార్షికోత్సవాలు చేయడం ద్వారా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఎవరిని మనం ఆహ్వానిస్తున్నాం లోపలికి? సమాజాన్ని. అప్పుడు ఒక స్ట్రాంగ్ అయినటువంటి రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. దేనికి మధ్యలో? పాఠశాలకిను సమాజానికి. అది కనుక ఉన్నట్టయితే దెన్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుపడుతుంది. అందుకే మనకు ఆ రోజుల్లో చెప్పిన జాన్ డ్యూయీనే కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1998 నుంచి కోనేరు రామకృష్ణారావు కమిటీ సిఫార్సుల మేరకు, యాజ్ పర్ ది రికమెండేషన్స్ ఆఫ్ కోనేరు రామకృష్ణారావు కమిటీ, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ దట్ విలేజ్ విద్యా కమిటీస్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్, ఎస్ఎంసీలు అంటాం, విలేజ్ విద్యా కమిటీ, విద్యా వాలంటీర్స్ నియామకం. ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో? 1998. అంటే విలేజ్ విద్యా కమిటీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే వీఆర్ ఇన్వైటింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ది సొసైటీ. సమాజం యొక్క భాగస్వామ్యాన్ని మనం ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఒక పాఠశాలలో మంచిగా ఎదగాలి అంటే ఎవరి యొక్క సహకారం కావాలంటే మనకు సమాజం. సమాజంలో ఎవరైతే బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో సో దే కమ్ ఫార్వర్డ్, దే డొనేట్ సంథింగ్ టు డెవలప్ అవర్ స్కూల్. అందుకని సమాజం లేకుండా స్కూల్ ఏకపక్షంగా పోతే ఉపయోగము అనేది ఉండదు. స్కూల్లో ఏం జరుగుతుందో సమాజం చూడాలి, సమాజానికి కూడా బాధ్యత ఉన్నది అనే కాన్సెప్ట్ మీద మొట్టమొదటగా ఈ జాన్ డ్యూయి దేంతో కంపేర్ చేసాడంటే పాఠశాలని మినియేచర్డ్ సొసైటీ అంటాడు. అవి రాసుకోండి పాయింట్స్. మినియేచర్డ్ సొసైటీ రాసుకున్నారు కదా. అది నెక్స్ట్ పాయింట్లో హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ప్రాగ్మెటిజం. హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ pragmatism which deals about the nature and its factors. Next దాంట్లో an empirical relationship should be established. Between school and society. Which
which means participation of society plays PLAYS a key role. Participation of society plays a key role. అంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం విద్య అనేటువంటి అంశంలో ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్లో, ఎడ్యుకేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పామండి? ఎక్కడి నుంచి? లాటిన్ వర్డ్ ఎడ్యుకేర్, ఎడ్యుసీర్, ఎడ్యుకేటర్. సో టు లీడ్, టు బ్రింగ్ అవుట్, టు డ్రా అవుట్, ఆర్ యాన్ యాక్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ యాన్ యాక్ట్ ఆఫ్ ట్రైనింగ్. అది ఎడ్యుకేషన్ అనేటువంటి పదానికి సరిసమానమైనటువంటి లాటిన్ భాషా పదాలు. అయితే అసలు విద్య అనేది ఏమి చేస్తుంది మనిషిని? విద్య ఎందుకు? వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్? విద్య ఏం చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మీద డిఫరెంట్ ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క డిఫరెంట్ అభిప్రాయాన్ని చెప్పారు. ఎందుకంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఫండమెంటల్స్ మీరు నేర్చుకునేది. ఇప్పుడు మరి విద్య అనేది ఏం చేస్తుంది మనుషులు అనే కాన్సెప్ట్ మీద మొట్టమొదటిగా మనకు తెలియజేసినటువంటి గ్రీకు ఫిలాసఫర్స్ ఉన్నారండి. వీళ్ళని ఐడియాలజిస్టులు అంటాము, ఆదర్శవాదులు అంటారు వీళ్ళని. ఈ ఐడియాలజిస్టులో గ్రీకు ఫిలాసఫర్లో అత్యంత ప్రాచీన ఫిలాసఫర్ ఎవరండి? తత్వవేత్తల్లో అత్యంత పెద్ద ఆయన. వెరీ గుడ్. ఎవరండి అతను? సోక్రటీస్. తర్వాత సోక్రటీస్ యొక్క శిష్యుడైనటువంటి ప్లేటో, ప్లేటో శిష్యుడైనటువంటి అరిస్టాటిల్. సో వీళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తాము అంటే ఐడియాలజిస్ట్స్, ఆదర్శవాదులు, గ్రీకు తత్వవేత్తలు అంటాం. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సోక్రటీస్ యొక్క మాటల్లో అకార్డింగ్ టు ద సోక్రటీస్ ప్రతి వ్యక్తిలోనూ కూడా, పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ కూడా నాలెడ్జ్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా ఏ వ్యక్తి కూడా పుట్టడు. బట్ అది ఎలా ఉంటుంది మనకు తెలియకుండా, ఇట్ వాస్ ఇన్ ద హిడెన్ పొజిషన్. అంటే లోపల అంతర్గతంగా అంతర్లీనంగా దాగి ఉంటుంది. మనకు ఎక్కడో లోపల దాగి ఉన్నటువంటి నాలెడ్జ్ని తిరిగి మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలండి? పైకి తీసుకురావాలి. సో ద నాలెడ్జ్ విచ్ వాజ్ హిడెన్ ఇన్ ద అన్కాన్షియస్ స్టేట్ షుడ్ బి రైజ్డ్ టు ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ స్టేట్. అచేతన స్థితిలో ఉన్న జ్ఞానాన్ని తిరిగి ఏ స్థితిలోనికి తీసుకురావాలి? చైతన్య స్థితిలోనికి తీసుకురావాలి. అలా తీసుకురాగలిగేదే ఏదండి? ఎడ్యుకేషన్. కనుక ఎందుకు విద్య? వాట్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్? విద్య యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మనలో నిగూఢముగా దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తిరిగి చైతన్య స్థితిలోనికి తీసుకురావడమే విద్య యొక్క పరమార్థము. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ అని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు? సోక్రటీస్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనలో దేర్ ఆర్ 3 డిఫరెంట్ లేయర్స్ ఇన్ అవర్ సోల్. ఏమిటా 3? ఒకటేమో కాన్షియస్ అంటాము, రెండవది చెప్పండి కాన్షియస్, తర్వాత ఏమ్మా ఫ్రీ, సబ్ కాన్షియస్, ఇంకోటి అన్కాన్షియస్. అంతే 3. దేర్ ఆర్ 3 డిఫరెంట్ పార్ట్స్ ఇన్ అవర్ సోల్. వన్ ఈజ్ కాన్షియస్, సెకండ్ వన్ ఈజ్ సబ్ కాన్షియస్, థర్డ్ వన్ ఈజ్ అన్కాన్షియస్. చేతనా స్థాయి, ఉపచేతనా స్థాయి, అచేతనా స్థాయి. ఇప్పుడు మనమందరం ఏ స్థాయిలో ఉన్నాము అంటే ఏం చెప్తారండి? కాన్షియస్. సపోజ్ ఒక స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, అప్పుడు ఏ స్థాయిని తెలియజేస్తుంది? సబ్ కాన్షియస్. అంటే ఏమిటి? ఏం తెలియజేస్తుంది సబ్ కాన్షియస్? యు ఆర్ రీకలెక్టింగ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఏ విషయాలైతే నేర్చుకున్నారో వాటిని కొద్దిపాటి ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారు? యు ఆర్ ఏబుల్ టు రీకలెక్ట్, తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఆ స్థాయిని తెలియజేసేది ఏది అంటే సబ్ కాన్షియస్. మనం ఎంత ప్రయత్నించినా మనం జ్ఞప్తికి తెచ్చుకోలేని అంశాలు ఏవైతే ఉంటాయో అవి దేంటో వెళ్ళిపోతాయండి? అన్కాన్షియస్లో ఉంటాయి. బట్ అన్కాన్షియస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వెన్ ఎవర్ వీ ఫేస్ సమ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్, అన్ఫుల్ఫిల్డ్ విషెస్, మనకు తీరని కోరికలు కానీ, మనకు సాధించలేని విజయాలు కానీ, మనకు ఏదైనా ఎదురైన చేదు అనుభవాలు కానీ ఉంటే వాటిని వీలైనంత త్వరగా మర్చిపోవాలి. ఆ విషయాలను మనం ఏ స్థాయిలోనికి పంపించేయాలి? అన్కాన్షియస్లోనికి పంపించాలి. వాటిని పదే పదే మనం జ్ఞప్తికి తెచ్చుకోవటం వల్ల ఇట్ ఎఫెక్ట్స్ అవర్ డే టు డే లైఫ్. సపోజ్ ఒక వ్యక్తికి తన రిలేషనో తన బెస్ట్ ఫ్రెండో మరణించాడు. ఓకే, అది బాధాకరమైంది, కానీ దాంట్లోంచి ఏం చేయాలంటే క్యాండిడేట్ తొందరగా బయటపడాలి. లేదు అంటే ఇట్ ఎఫెక్ట్స్ ఈజ్ టోటల్ పర్సనాలిటీ. కనుక కొన్ని విషయాల్ని మనం బై ఫోర్స్ వీ మస్ట్ ప్రెస్డ్ అండ్ పుష్డ్ డౌన్ ఇంటూ విచ్ స్టేట్ దేంట్లోకి పంపించేయాలి? అన్కాన్షియస్.
కానీ సోక్రటీస్ ఏం చెప్తున్నాడు, విద్య అంటే ఏమిటి అంటే ప్రతి వ్యక్తిలోనూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పొసెస్ సర్టెన్ నాలెడ్జ్ విచ్ వాజ్ ఇన్ దిస్ స్టేట్. ఏ స్టేట్లో ఉంటుంది అంటున్నాడు, అన్కాన్షియస్లో దాగి ఉన్నటువంటి నాలెడ్జ్ని తిరిగి దేంట్లోకి తీసుకురావాలి, మనం కాన్షియస్లోకి తీసుకురావాలి. అదే విద్య చేసేటువంటి పని. సో మీరు ఎప్పుడో డిగ్రీలు చదివారు, ఎప్పుడో వదిలేశారు సబ్జెక్ట్ని. ఇప్పుడు మేమేం చేయాలి, మీరు నేర్చుకున్న మీకు నాలెడ్జ్ లేదు లేక కాదు మేము చెప్పేది ఉంది, కానీ మేమేం చేయాలి, ఆ నేర్చుకున్న మధుర స్మృతులన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలి. సో అవర్ డ్యూటీ ఈజ్ టు బ్రష్ అప్ యువర్ నాలెడ్జ్. మేము చెప్తే ఓహో ఇది ఎక్కడో విన్నాం ఎక్కడో చూసాం అనే గుర్తు వస్తుంది కానీ చెప్పలేరు. అంటే ఏంటి, మీలో యు ఆర్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్. బట్ మేము చేసే పని ఏంటి, కోచింగ్ సంస్థల్లో దాన్ని కొంచెం బ్రషప్ చేయటము. బ్రషప్ తీసుకొచ్చామనుకోండి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాయి బళ్ళు, కనీసం ఎగ్జామినేషన్ దాకైనా సరే. దట్ ఈజ్ ది కాన్సెప్ట్. కనుక అన్కాన్షియస్లో నాలెడ్జ్ ఉంది, దాన్ని తిరిగి దేంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మనం, కాన్షియస్లోకి తీసుకురావాలి అని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సోక్రటీస్. అదేవిధంగా ప్లేటో ఏం చెప్పాడు అంటే, ఇతని పేరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎంటైర్ వరల్డ్లో ప్రపంచంలో మొట్టమొదటిగా పాఠశాల ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్లేటో. అంటే దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ స్కూలింగ్, దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ఫార్మల్ సిస్టమ్. అంటే ఫార్మల్ సిస్టము అంటే విద్యని ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చు అంటే 3 రకాలుగా నేర్చుకోవచ్చు. ఏమిటి ఆ 3 రకాల విద్య? ఒకటి నీత విద్య, 2 అనీత విద్య, 3వది యాదృచ్ఛిక విద్య. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు లర్న్. వన్ ఈజ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ ఈజ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే నీత విద్యా కేంద్రాలు అంటే ఏమిటి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ అంటే మనవి, అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ వేర్ దెర్ ఈజ్ ఏ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్. టీచరు స్టూడెంట్ ఎదురుబదురుగా ఉండి నేర్చుకునేటువంటి విద్యను ఏమంటాము అంటే ఫార్మల్ ఏజెన్సీస్ అంటాం. నీత విద్యా కేంద్రాలు. అనీత విద్యా కేంద్రాలు అంటే దెర్ ఈజ్ నో పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషను, కరస్పాండెన్స్ కోర్సులు, ఇవన్నీ దేనికి ఉదాహరణ కిందకు వస్తాయి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీస్ అంటాం. ఇన్ఫార్మల్, మనకు తెలియకుండానే, తెలుగులో ఏమంటాము యాదృచ్ఛికము, మనకు తెలియకుండానే మనం బోర్డంత నాలెడ్జ్ సంపాదిస్తున్నాం. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాం, ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద లైబ్రరీస్. యాదృచ్ఛికంగా మనం పుస్తకం తిరగేస్తున్నాము, వితౌట్ అవర్ నాలెడ్జ్ వీఆర్ ఎక్వైరింగ్ సో మచ్ నాలెడ్జ్. కనుక ఫ్యామిలీ, లైబ్రరీ, సొసైటీ ఇవి దేనికి ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయి, ఇన్ఫార్మల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఫార్మల్ సిస్టము అంటే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ. ఇన్ఫార్మల్ ఫ్యామిలీ, సొసైటీ, లైబ్రరీస్. అంటే నాన్ ఫార్మల్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ వీ కాల్డ్ కరస్పాండెన్స్ కోర్సెస్. ఈ విధంగా ఈ 3 ప్రధాన కేంద్రాలు. దేనికి, అన్ ఇండివిజువల్ ఈజ్ ఎక్వైరింగ్ ద నాలెడ్జ్ త్రూ 3 ఏజెన్సీస్. ఆ 3 ఏజెన్సీలలో కూడాను నీత విద్యా కేంద్రం యొక్క ఆవశ్యకతని తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే ప్లేటో. అందుకే ప్రపంచంలో పాఠశాల యొక్క చరిత్రను చూసినట్టయితే వెన్ వీ కన్సిడర్ ద హిస్టరీ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్కూల్, ద ఫస్ట్ స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ప్లేటో. ప్రపంచంలోనే మొట్టమొదటిగా పాఠశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే ప్లేటో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ప్లేటో? దట్ ఈస్ నోన్ యాజ్ జిమ్నాషియా పాఠశాల అంటాం దాన్ని. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్? జిమ్నాషియా పాఠశాల. ఆ జిమ్నాషియా పాఠశాల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే హీ వాంట్స్ టు మేక్ యాన్ ఇండివిజువల్ యాజ్ ఆల్రౌండర్. ప్రతి విద్యార్థిని కూడా సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దటము. అంటే దాని మీనింగ్ ఏమిటి, కేవలము మనం మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ చెప్పి పంపించడం కాదు. ఏ పిల్లవాడికి ఏ రంగములో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో అతన్ని ప్రోత్సహించడం. అందరి పిల్లలకి చదువు అంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. కొంతమందికి చదువు చాలు, మినిమం పాస్ మార్క్ వస్తే చాలు. నాకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం, కానీ ఆ స్కూల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లేవు. మరి పిల్లవాడు రెగ్యులర్గా వస్తాడు ఆ స్కూల్కి? రాడు. కారణం ఏమిటంటే నాకు దేంట్లో టాలెంట్ ఉందో నా టాలెంట్ చూపించడానికి అక్కడ అవకాశం లేదు. దేర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్ టు ఎగ్జిబిట్ మై టాలెంట్. అందుకని ఏ పిల్లవాడిని కూడా స్కూలు అనేది డిస్కరేజ్ చేయకూడదు. ఏ పిల్లవాడికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోనే అతన్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనం వీ కెనాట్ ఫోర్స్ ద స్టూడెంట్ టు లెర్న్ దిస్ వన్ ఆర్ టు లెర్న్ దట్ వన్. పర్టికులర్గా నువ్వు ఇదే చదవాలి అదే చదవాలి ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో హీ విల్ బికమ్ యాజ్ ఎ అగ్రెసివ్. ఒక కోపిస్ట్గా మారిపోతాడు ఒక మనిషి. అప్పటిదాకా చాలా ఒబిడియంట్గా బిహేవ్ చేసే స్టూడెంట్ కూడా సడన్గా ఏమవుతుందండి, యాటిట్యూడ్ మార్చేసుకుంటున్నాడు, పొగరుగా సమాధానం చెప్తున్నాడు, దుందుడుకుగా వ్యవహరిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే దట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ సూటబుల్ టు హిమ్.
అందుకని మొట్టమొదటిగా ప్రపంచంలో పాఠశాల చరిత్రను చూసినట్టయితే ఒక పాఠశాల అనేది సకల సౌకర్యాలను కలిగి ఉండాలి. దట్ మీన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ అకాడమిక్, కో కరిక్యులర్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, ఎవరు ఏ రంగంలో కావాలంటే ఆ రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ పిల్లవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా స్కూల్ని స్థాపించింది ఎవరండి? ప్లాటో. అందులో ప్లాటో శిష్యుడు ఇంకోళ్ళు ఎవరంటున్నాం మనం? అరిస్టాటిల్. ద రిపబ్లిక్ అనే పుస్తకాన్ని రాశాడు ప్లాటో. ద ఎథిక్స్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రచించింది అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏం చెప్తాడు అంటే ప్రతి మనిషి యొక్క ఆత్మ రెండు రకాలుగా ఉంటుంది అంటాడు. అవర్ సోల్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ యాక్టివేటెడ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్. క్రియాత్మకమైనటువంటి ఆత్మ, నిష్క్రియాత్మకమైనటువంటి ఆత్మ. అంటే నిష్క్రియాత్మకము అంటే ఏమీ ఉండదు, అన్కాన్షియస్. ఎప్పుడూ కూడా కొంతమంది మనుషులు డల్గా ఉంటారు, ఏం జరిగిందో వాళ్ళకే తెలియదు. దే కెనాట్ టేక్ ఎనీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది యాక్టివిటీస్. క్రియాత్మకమైనటువంటి ఆత్మ, నిష్క్రియాత్మకమైనటువంటి ఆత్మ. ఎవరైతే తరగతి గదిలో అక్కడ డల్గా కూర్చుంటారో, ఏమీ లేకుండా న్యూట్రల్గా కూర్చుంటారో వాళ్ళు ఇన్యాక్టివేటెడ్ సోల్ని కలిగి ఉంటారు. అలా కూర్చోపెట్టకుండా స్టూడెంట్స్ని ఇన్యాక్టివేటెడ్ సోల్ని దేంట్లోకి మార్చాలండి మనము? యాక్టివేటెడ్గా మార్చాలి. దట్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది టీచర్. విద్య నేర్చుకుంటున్నాడు అంటే ఆ విద్య దేనికి ఉపయోగపడాలి? పిల్లవాడికి. ఆ పిల్లవాడిలో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సార్ట్ ఆఫ్ దిస్ ఇన్యాక్టివేటెడ్ సోల్ దట్ షుడ్ బి ట్రాన్స్మిట్స్ ఇంటూ వాట్ వీ కాల్డ్ యాక్టివేటెడ్ సోల్ అని ఆత్మని రెండు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. కనుక ఆదర్శవాదుల ప్రకారము, గ్రీకు తత్వవేత్తల ప్రకారము విద్య యొక్క ఉద్దేశం ఏమిటి? వాట్ ఆర్ ది ఫండమెంటల్ ఎయిమ్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ మూడిటి మీద పాయింట్స్ రాసుకోండి. సోక్రటీస్. అకార్డింగ్ టు సోక్రటీస్ the aim of education is to bring out knowledge from unconscious level to conscious. Unconscious level to conscious. నెక్స్ట్ ఆ మూడిటికి ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం. అప్లికేషన్స్ ఇస్తున్నాడు. అటు మీకు పెడగాగి అయినా అవసరమవుతాయి, మేనేజ్మెంట్ కన్నా కావాలి, సైకాలజీ కన్నా ఉపయోగపడతాయి. దేని మీద? కాన్షియస్ మీద, సబ్ కాన్షియస్ మీద, అన్కాన్షియస్ మీద ఒక 3 పాయింట్లు ఇస్తున్నాను, సపరేట్గా రాసుకోండి. ఇన్ ద క్లాస్ రూమ్ learning and teaching process represents conscious level of teacher and learner. Next, recollecting past experiences at the time of examinations represents subconscious level. Next, unfulfilled desires, నెరవేరని కోరికలు. unfulfilled desires, bitter experiences, చేదు అనుభవాలు. bitter experiences will always be
pushed down into, will always be pushed down into unconscious level, will always be pushed down into unconscious level. Next, ప్లేటో మీద పాయింట్. ప్లేటో ఇక్కడ హైఫన్ పెట్టుకుని ప్లేటో రచించిన పుస్తకం పేరు ఏమిటండి? ద రిపబ్లిక్. బుక్ రిటన్ బై ప్లేటో, ద రిపబ్లిక్. నెక్స్ట్, he established the first school. He established the first school in the history of education. First school in the history of education. In the history of education. What is the name of the school? That is Gymnasia. Zymnasia. Gymnasia. Next, he provided all activities for ensuring all-round development. He provides all activities for ensuring what? All-round development. Ensuring all-round development. Samagra Murtimatva Vikasamu. All-round development. Next, Aristotle రాసిన పుస్తకాలు ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. According to Aristotle, soul is of two types. S-O-U-L. Soul is of two types. That is activated and inactivated. Activated and inactivated అని నెక్స్ట్ లైన్లో సపరేట్గా రాసుకోండి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బ్రింగ్ ఆర్ టు మేక్ అనేది, టు మేక్ inactivated soul as activated. Inactivated as activated. వీళ్ళ ముగ్గురిని దేని కింద గుర్తుంచుకోవాలండి? గ్రీకు తత్వవేత్తలు, ఐడియాలజిస్ట్, ఆదర్శవాదుల కింద గుర్తుంచుకోండి. తర్వాత విద్య అనేటువంటి విషయంలో విద్య ఎలా ఉండాలి అనే దాని మీద తర్వాత తెలియజేసినటువంటి వాళ్ళని ఏమంటాము అంటే న్యాచురలిస్ట్స్. వీళ్ళ యొక్క ఇజం ఏమని పిలువబడుతుందండి? న్యాచురలిజం. ఎవరు ఈ న్యాచురలిజము అంటే తెలుగులో ఏమంటాము? ప్రకృతివాదము అంటాం. ఈ ప్రకృతివాదానికి మూల పురుషులు ఎవరు అంటే రూసో. ఎవరండి ప్రకృతివాదానికి మూల పురుషుడు? ది ఫౌండర్ ఆఫ్ న్యాచురలిజం ఈజ్ రూసో. ఈ రూసో అనేటువంటి ఫాలో అయ్యేటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఫ్రోబెల్. తర్వాత మరియా మాంటిసోరీ. వీళ్ళ ముగ్గురు కూడా కలిపి మన యొక్క టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఈ విద్య అనేది ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుడు విద్యను ఎలా బోధించాలి అనే దాని మీద ప్రకృతివాదులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు. ఎవరు ప్రకృతివాదులు అంటే మన సబ్జెక్ట్ ప్రకారము రూసో, ఫ్రోబెల్, మాంటిసోరీ. వీళ్ళని ఏమని పిలవబడుతున్నారండి? న్యాచురలిస్ట్. వీళ్ళ యొక్క ఇజము ఏమని పిలవబడుతుంది అంటే న్యాచురలిజం.
అంటే న్యాచురలిస్టుల యొక్క అభిప్రాయంలో విద్య అనేది ప్రకృతి ఒడిలోనే కొనసాగాలి. కేవలం నిర్బంధించి గదిలో కూర్చోబెట్టి పుస్తకాలు తెరిపించి చదివేది విద్య కాదు. మనం ప్రకృతిని పరిశీలిస్తే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. సపోజ్ బయటికి వెళ్ళి ఆకాశం మేఘావృతంగా ఉంది, అలా ఎందుకు ఉంది, నక్షత్రాల సంగతి ఏంటి, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, చేమ, ఇవన్నీ కూడా వీటి గురించి కనుక మనం ప్రశ్నలు కనుక వేసుకున్నట్టయితే మనలో మనం బోల్డంత నాలెడ్జ్ మనకు వస్తుంది, మనకు తెలియకుండానే. కానీ మనం ఆ పని చేయట్లేదు. అందులో తిరిగి ప్రకృతిలోనికి పోదాం అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? రూసో. గో బ్యాక్ టు నేచర్ అంటాడు. గో బ్యాక్ టు నేచర్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చి 2 చక్కటి గ్రంథాలు రాశాడు రూసో. ఒకటేమో లాస్ట్ మొన్న ఆంధ్ర టెట్లో ఇచ్చాడు, ఆ గ్రంథం పేరు ఎమిలీ అనేటువంటి గ్రంథం. రెండవది సోషల్ కాంట్రాక్ట్, సామాజిక వడంబడిక అనేటువంటి 2 చక్కటి గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రూసో. అందుకని రూసో యొక్క పిలుపు ఏమిటి అంటాడు? గో బ్యాక్ టు ద నేచర్. ప్రతి మానవుడు జన్మతః మంచివాడే, కానీ ఈ పర్యావరణ కాలుష్యం వల్ల డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ కల్చర్ అండ్ అర్బనైజేషన్, ఈ 3 అంశాల వల్ల మానవుడు భ్రష్టుపడిపోతున్నాడు. ఒక మనిషిని పాడు చేసేటువంటి అంశాలు ఏమిటి అంటే 3: ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సెకండ్ వన్ అర్బనైజేషన్, థర్డ్ వన్ కల్చర్. అందుకని గో బ్యాక్ టు ద నేచర్, మళ్ళీ తిరిగి ప్రకృతిలోనికి పోయి నేర్చుకుంటే ఒక విద్యా వ్యవస్థ అనేది భ్రష్టు పట్టకుండా బాగుంటుంది. విద్య అనేది ఏ విధంగా దారితీయాలండి? దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ హీ ఎంఫసైజ్డ్ సెల్ఫ్ లెర్నింగ్ అంటాడు. అంటే ఏమిటంటే తెలుగులో ఏమొస్తుంది? స్వీయ అభ్యసనము. ప్రతి విద్యార్థి కూడా తనంతట తాను చదివే విధంగా మనం ప్రోత్సహించాలి. అంటే మనం స్పూన్ ఫీడింగ్ అనేది ఉండొద్దు. కొంతవరకు నువ్వు హెల్ప్ చేయి ఒక టీచర్గా. ఎక్కువ అంశాలు ఎవరు నేర్చుకోవాలండి? సెల్ఫ్ లెర్నింగ్. నేను చెప్పి మీరు నేర్చుకోండి అనే దానికన్నా మీ అంతటగా మీరు నేర్చుకుంటే ఏమైనా డౌట్ వచ్చి నన్ను అడిగారు అనుకోండి, యూ కెన్ రిమెంబర్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ వాట్ వీ కాల్ సెల్ఫ్ లెర్నింగ్. స్వీయ అభ్యసనము అంటే అది. కనుక విద్య దేనికి దారి తీయాలి అంటే ద స్టూడెంట్ మస్ట్ ఏబుల్ టు గో త్రూ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. తనంతలో తాను చదువుకునే విధంగా ఉండాలి. దాన్నే ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాం మనం? సెల్ఫ్ లెర్నింగ్ అంటాం. కనుక ఈ సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ విద్య ఏం చేయగలగాలి అనే దాని మీద మొట్టమొదటిగా డెఫినేషన్ ఇచ్చింది ఎవరండి? రూసో. అది రాసుకోండి ఫస్ట్. రూసో హెడ్డింగ్ పెట్టి సైడింగు. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ న్యాచురలిజం. He was the founder of naturalism. రాసిన పుస్తకాలు రాసుకోండి. బుక్స్ హైఫన్ పెట్టుకుని ఏం చెప్తున్నామమ్మా? బుక్స్ పేరు 1 is ఎమిలీ, and second book is social contract. ఎమిలీ అండ్ సోషల్ కాంట్రాక్ట్. అతను ఇచ్చిన స్లోగన్ ఏమిటి? రూసో ఇచ్చిన స్లోగను గో బ్యాక్ టు నేచర్. స్లోగన్ గివెన్ బై రూసో. రూసో ఇచ్చినటువంటి నినాదము గో బ్యాక్ టు నేచర్, ప్రకృతిలోకి తిరిగిపోదాం. విద్య యొక్క లక్ష్యం ఏమిటి రూసో ప్రకారము? సెల్ఫ్ లెర్నింగ్. అది రాసుకోండి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్, ఇవన్నీ అదే. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్. తర్వాత సైడింగ్ కింద ఫ్రోబెల్ పేరు రాసుకోండి. ఫ్రోబెల్ దేనికి ప్రఖ్యాతుడండి? ఐడియా ఉందా? దేనికి పితామహుడు ఫ్రోబెల్ ఐడియా ఉందా లేదా? ఫ్రోబెల్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కిండర్ గార్టెన్ సిస్టమ్. కిండర్ గార్టెన్ వ్యవస్థకి పితామహుడు ఎవరు అంటే ఫ్రోబెల్. అంటే కిండర్ గార్టెన్ అంటే ఇప్పుడు మనం పిలుచుకునేటువంటి ఎల్కేజీ, యూకేజీ ఏవైతే ఉన్నాయో, లోవర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్, ఈ రెండిటికి వ్యవస్థాపకుడు పితామహుడు ఎవరు అంటే ఫ్రోబెల్. అంటే 3 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకి విద్యను బోధించాలి. ఎటువంటి విద్యను బోధించాలి? వాళ్ళకి సిలబస్ కాదు, కరికులము కాదు. దేని ద్వారా బోధన జరగాలి అంటే ఏం చెప్తున్నాడంటే ఇతను ప్లేవే మెథడు అంటాము. ఆట పాటల ద్వారా విద్య బోధించాలి. కానీ నర్సరీకి, ఎల్కేజీకి, యూకేజీకి టైం టేబుల్, పర్టికులర్ సిలబస్, నెక్స్ట్ హోంవర్క్ ఇలాంటివన్నీ ఉండకూడదు.
ఆట పాట ద్వారా నర్సరీలోను ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్కి బోధించాలి. అందులో బోధనలో టీచింగ్లో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రైజెస్ ఇవ్వాలి. అందుకే బోధనలో బహుమతులను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఫ్రోబెల్. అందుకే టీచర్ యొక్క బాధ్యత చాలా గురుతరమైనది. టీచర్ని ఒక గార్డెనర్తో కంపేర్ చేశాడు ఫ్రోబెల్. అంటే ఉపాధ్యాయుడు తోటమాలి వంటి వాడు. ఒక గార్డెనర్ మొక్కల్ని ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తాడో అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని పెంచాలి. ఎవరండి? టీచర్. ఎందుకంటే ద నేషన్స్ డెస్టినీ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక దేశ భవిష్యత్తు ఎక్కడ రూపుదిద్దుకోబడుతోంది అంటే తరగతి గదిలోనే. అందుకే యాడమ్ స్మిత్ కానీ, హెచ్జి వెల్స్ కానీ, కబీర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తారు? ద టీచర్ ఈజ్ ఎ రియల్ మేకర్ ఆఫ్ మ్యాన్. సమాజంలో నిజమైన వ్యక్తిని తయారు చేసేవాడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. హీ ఈజ్ ద వాట్ వీ కాల్డ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ నేషన్స్ డెస్టినీ. దేశ భవిష్యత్తును నిర్మించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు. అందుకని ఇక్కడ ఫ్రోబెల్ ఉపాధ్యాయుడిని ఎవరితో పోల్చాడు? రీసెంట్గా మన సీటెట్ అడిగినటువంటి ప్రశ్న. దేంతో పోల్చాడండి? గార్డెనర్. గార్డెనర్ మొక్కల్ని ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తాడో అంత విధమైనటువంటి సంరక్షణతో ఇక్కడ టీచర్ ఎవరిని చూసుకోవాలండి? పిల్లల్ని చూసుకోవాలి. అది ఫ్రోబెల్ యొక్క. ఫ్రోబెల్ని అనుసరించినటువంటి మహిళా వైద్యురాలు ఎవరు అంటే మరియా మాంటిసోరీ. సో బై ప్రొఫెషన్ షీ ఈజ్ ఎ డాక్టర్. తర్వాత ఎలా మారింది? సైకాలజిస్ట్గా వచ్చింది. అందుకని మనం చూడండి, అప్పుడప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు టీచర్లు కావాలనుకున్నప్పుడు ద పర్సన్స్ హూ హ్యాస్ అండర్గాన్ మాంటిసోరీ ట్రైనింగ్ ఆర్ ప్రిఫర్డ్ అంటారు. మాంటిసోరీ ట్రైనింగ్ ఉన్న టీచర్లకి ప్రత్యేకంగా వాళ్ళు ఇమ్మీడియట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఏమిటి మాంటిసోరీ ట్రైనింగ్లో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్లేవే మెథడ్తో పాటు ఆవిడ ఏం చేసిందండి? సెన్స్ ఆర్గాన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తుంది. వేటిని మనం సెన్స్ ఆర్గాన్స్ అంటాము? జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలని సెన్స్ ఆర్గాన్స్ అంటాం. ఈ సెన్స్ ఆర్గాన్స్ కనుక సక్రమంగా పనిచేస్తేనే ఒక పిల్లవాడు సక్రమంగా చదవగలడు, అటెన్షన్ పే చేయగలడు. సపోజ్ ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఎనీ హియరింగ్ ఇంపైర్మెంట్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్ ఆర్ వాట్ వీ కాల్డ్ ద లాస్ ఆఫ్ టచ్, సో ద లాస్ ఆఫ్ స్మెల్, ఈ ముక్కు భాగం సక్రమంగా పనిచేయకపోయినా, టచ్ స్పర్శ అనేది సక్రమంగా లేకపోయినా, వినికిడి లోపం ఉన్నా, దృష్టి లోపం ఉన్నా, హీ కెనాట్ లీడ్ హిజ్ లైఫ్ సక్సెస్ఫుల్లీ. ముందు వాటిల్లో ఉన్న లోపాలని మనం అధిగమించాలి. అంతేకాని చదువు చెప్పడం కాదు ప్రధానము. ఎప్పుడండి? 5 సంవత్సరాల లోపు. అందుకే జ్ఞానేంద్రియాలకి శిక్షణ ఇవ్వటం ద్వారా పిల్లవాడిలో అన్ని మోటార్ స్కిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఆ మోటార్ స్కిల్స్ సరిగ్గా లేవనుకోండి, సో హీ ఈజ్ సఫరింగ్ విత్ సమ్ డిజార్డర్స్. ఇట్ మే బి ఫిజికల్ ఛాలెంజ్ ఆర్ మెంటల్ రిటార్డ్నెస్. కాబట్టి జ్ఞానేంద్రియాలకి శిక్షణ చూడండి. ఎప్పుడైనా క్రాడిల్లో కూర్చోబెట్టి ఒక పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వాళ్ళ మదర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిటికలేస్తూ ఉంటారు. ఎందుకు చిటికలేస్తూ ఉంటారు? ఎంత దూరం నుంచి సౌండ్కి కూడా రెస్పాన్స్ అవుతున్నాడు. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. సో తక్కువ దూరం నుంచే రెస్పాండ్ అవుతున్నాడా, కొంచెం చెయ్యి పైకి డిస్టెన్స్ పెంచినా కూడా రెస్పాండ్ అవుతున్నాడు అంటే వాడిలో దేన్ని మనం టెస్ట్ చేస్తున్నాం? అక్కడ వినికిడి లోపం. పిల్లవాడికి ఈ మార్కులు ఇచ్చాను, వాడికి చేత్తో ఇచ్చాను, బాబు ఇది పట్టుకోరా అని. ఆ పట్టుకున్నప్పుడు ఈ 2 వస్తున్నాడా, ఈ 3 వస్తున్నాడా, మొత్తం ఇలా పట్టుకుంటున్నాడా అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? మ్యానిపులేషన్ స్కిల్స్. చేతితో వస్తువుల్ని ఎలా పట్టుకుంటున్నాడు, సరిగ్గా సక్రమంగా ఆర్టికల్ని గ్రాస్ప్ చేస్తున్నాడా లేదా? ఇవన్నీ దేని ద్వారా వస్తాయి? త్రూ ద సెన్స్ ఆర్గాన్స్ ట్రైనింగ్స్. మోటార్ స్కిల్స్, కాగ్నిటివ్ ఎబిలిటీస్, ఇవన్నీ టెస్ట్ చేయాల్సినటువంటి పీరియడ్ ఏది అంటే 5 సంవత్సరాల లోపు. 1వ క్లాస్లో చేరే ముందే ఇవన్నీ ట్రైనింగ్ అవ్వాలి. అంతేగాని ఎల్కేజీ యూకేజీలో కూర్చోబెట్టి సిలబస్ చెప్పి హోంవర్క్ ఇచ్చి బలవంతంగా రుద్దటము అనేది పద్ధతి కాదు అని చెప్పేదే మాంటిసోరీ ట్రైనింగ్. అందులో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ బీఎడ్ చేసిన వాళ్ళుగా ఒక వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దోస్ హూ వాంట్స్ టు బికమ్ యాజ్ ఎ టీచర్, యూ మస్ట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దట్ ఫిలాసఫర్ హూ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. హీ ఈజ్ మిస్టర్ పెస్టాలజీ. ఎవరండి ఆయన? పెస్టాలజీ అనేటువంటి ఫిలాసఫర్. ఏమిటి ఆయన గొప్పతనము అంటే అసలు టీచింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి. క్లాస్ రూమ్లో టీచింగ్ ఎలా ఉండాలి, అసలు టీచర్స్కి ట్రైనింగ్ అనేది ఉండాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలోనే పెస్టాలజీ. మీరు బీఎడ్ చేసినా, ఎంఎడ్ చేసినా, ఏ టీచర్ ట్రైనింగ్ తీసినా సరే అసలు ఉపాధ్యాయుడిగా అవ్వాలి అనేటువంటి వ్యక్తికి శిక్షణ కావాలి అని ప్రపంచానికి తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే పెస్టాలజీ. అని టీచింగ్ ఎలా ఉండాలి క్లాస్ రూమ్లో అంటే ఏం చెప్తాడండి? ఇట్ ఆల్వేస్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. చిన్న చిన్న విషయాల నుంచి ఎటువైపు తీసుకెళ్లాలండి? పిల్లల్ని క్లిష్టమైన అంశాల వైపు తీసుకెళ్ళాలి. అంతేగాని మనం దేంతో స్టార్ట్ చేయకూడదు క్లాసులో? కాంప్లెక్స్ నుంచి సింపుల్కి రావద్దు. మనం చెప్పే ఏ విషయమైనా సరే ఇది నాకు తెలుసు అనేటువంటి కాన్సెప్ట్ పిల్లవాడిలో ఉండాలి.
అప్పుడు హీ విల్ పే ద అటెన్షన్. సార్ చెప్పేది ఏదో ఉంది నాకేం అర్థం కాదు అనుకుని కనుక భావన ఏర్పడినట్టయితే హీ కెనాట్ పే హిజ్ అటెన్షన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింపుల్ టు కాంప్లెక్స్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఫ్రమ్ వాట్ వీ కాల్ మూర్తము నుంచి అమూర్తము. తెలుగులో తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకి బోధన కొనసాగాలి. నాకు తెలుసు అనే భావన పిల్లల్లో కలిగించాలి, కానీ ఒకవేళ నిజంగా తెలియకపోవచ్చు. తెలియకపోతే మనం ఏం చేయాలి? అప్పుడు మోటివేషన్ చేయాలి. మనం ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అందరికీ నాలెడ్జ్ లేకపోవచ్చు. నాలెడ్జ్ లేకపోతే ఆ నాలెడ్జ్ని ఇన్కల్కేట్ చేయాలి. దేని ద్వారా చేయాలి నాలెడ్జ్ని ఇన్కల్కేట్ అంటే? ప్రేరణ. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ద మోటివేషన్. ఈ ఇద్దరు గురించి రాసుకోండి. ఫస్ట్ ఫ్రోబెల్ మీద. ఫ్రోబెల్ ఇంట్రడ్యూస్డ్ ప్లేవే మెథడ్. అమ్మ క్లాస్ కొంటావా? పాలిటీ ఉంది, రేపటి నుంచి ఉండండి మరి. ప్లేవే మెథడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రైజెస్ ఆబ్లిక్ రివార్డ్స్ in teaching. Froebel was regarded as father of kindergarten system. Father of kindergarten system. Next, self learning, comma, self motivation are the key concepts. Self learning and self motivation are the key concepts. Next, Montessori belongs to Italy. By profession she is a doctor. Next, Montessori emphasized training for sense organs. Next, pestology. Pestalozzi Pestology belongs to Switzerland. అనే నెక్స్ట్ కాన్సెప్ట్లో he was the first philosopher who emphasized about teacher training. For this purpose, he established Yordan boarding school. YORDAN. He established Yordan boarding school.
Jordan boarding school. He postulated the principles of teaching. He postulated the principles of teaching. That is teaching proceeds from simple to complex. Teaching proceeds from simple to complex, or known to unknown, or from known to unknown, or from concrete to abstract. From concrete to abstract. He also designed different steps in teaching. తర్వాత ఇంకొక అతని పేరు రాసుకోండి, ఈరోజు ఇక్కడికి క్లోజ్ చేస్తాను. జేబీ వాట్సన్ పేరు విన్నారండి? జేబీ వాట్సన్ది ఎక్కడ విన్నారు? దేనికోసం విన్నారు? ఇతను బిహేవియరిస్ట్, అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఒక ఉపాధ్యాయుడికి తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో ప్రవర్తనావాదము అనేది కూడా ఇంపార్టెంట్. అంటే హౌ దట్ బిహేవియర్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్కల్కేటెడ్ బై ద ఇండివిజువల్. వన్స్ వీఆర్ ఇన్కల్కేటింగ్ సర్టెన్ బిహేవియర్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు మాడిఫై అవర్ బిహేవియర్ ప్యాటర్న్ ఆర్ నాట్? అంటే ఒక మనిషి యొక్క లక్షణాలను తెలియజేసేది ఏమిటి అంటే మన ప్రవర్తన. నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే నా ఆలోచన అలా ఉంది కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. అది మంచిగా కావచ్చు, చెడైనా కావచ్చు. అంటే నా లోపల ఉన్న ఆలోచనలని అవతల వ్యక్తి చూడలేం కాబట్టి దేని ద్వారా మనం చూడవచ్చు? అతని యొక్క ప్రవర్తించే విధానాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయవచ్చు అని తెలియజేసే వాదాన్ని ఏమంటాము అంటే బిహేవియరిజం అంటాం. అందుకని ఈ బిహేవియరిజానికి మూల పురుషుడు ఎవరు అంటే ద ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం ఈజ్ జేబీ వాట్సన్. అందుకే ఇతను దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు అంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్కే ఎక్కువగా ఉంటుంది అంటాడు. అంటే ఒక వ్యక్తి మీద అనువంశికత కన్నా పరిసరాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దేర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆఫ్ హెరిడిటీ, ఓన్లీ దేర్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మనం పుట్టుకతో మనకు సంక్రమించే లక్షణాలన్నీ అనువంశికత అంటాం. మన పేరెంట్స్ నుంచి, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి, 7 తరాలకు చెందిన పూర్వీకుల నుంచి మనకు వచ్చే లక్షణాలన్నీ అనువంశికత లక్షణాలు అంటాం. మనిషిని అనువంశికత లక్షణాల ప్రభావం ఉండదు. దేని ప్రభావం ఉంటుంది మన మీద? ఎన్విరాన్మెంట్ ప్రభావం ఉంటుంది అని తెలియజేసే వాదమే ప్రవర్తనావాదం. దానికి మూల పురుషుడు ఎవరు అంటే జేబీ వాట్సన్. దీన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంకా అంత మనకు డెప్త్ కాకలేదు, ఎందుకంటే టీచింగ్ యాప్టిట్యూడే కాబట్టి. మీరు ఎవరైనా ప్రిన్సిపల్స్ రాస్తే చెప్తాను అది తర్వాత. ఇది థారండైకు, స్కిన్నరు, పావులో, వీళ్ళందరూ కూడా ఏమంటామండి? ప్రవర్తనావాదులు అంటాం. కానీ ఇక్కడ మనకు సింపుల్ ఫండమెంటల్స్ చాలు కాబట్టి యాప్టిట్యూడ్లో వీళ్ళ దృష్టిలో విద్య అనేది దేనికి దారి తీయాలి అంటే ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి దోహదపడాలి. ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనలో సరి అయినటువంటి ప్రవర్తనని కలిగించే దిశగా విద్య అనేది ప్రయత్నం చేయాలి. అదే ద పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని తెలియజేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే బిహేవియరిస్ట్. అది రాసుకోండి. అకార్డింగ్ టు బిహేవియరిజం, అకార్డింగ్ టు behaviorism, the father of behaviorism J.B. Watson, father of behaviorism J.B. Watson, America. J.B. Watson, America, the objective of education is changing attitude of an individual to lead
a successful and fruitful life. To lead successful and fruitful life. With the help of environment, with the help of environment, with the help of environment, and not on the basis of, and not on the basis of heredity features, and not on the basis of heredity features, not on the basis of heredity features. ఇవి మనకు విద్య దేనికి దారితీస్తుంది అని చెప్పినటువంటి ప్రకృతివాదులు, ప్రవర్తనవాదులు, ఆదర్శవాదులు, అదేవిధంగా మరియా మాంటిసోరీ వృత్తిరీత్యా వైద్యురాలైనటువంటి మరియా మాంటిసోరీ. తర్వాత ఏంటి మనం నేర్చుకునేది, బేసిక్ విద్యా విధానానికి సంబంధించి విద్య యొక్క లక్షణాలు ఏమిటి, జాతీయ విద్యా విధానము ఎన్పిఈ 1986 విద్య యొక్క లక్షణాలు ఏమని పేర్కొంది, ఎన్సీఈఆర్టీ విద్యా లక్ష్యాలు ఎలా వర్గీకరించింది, నెక్స్ట్ దాని ఫాలోఅప్ కాన్సెప్ట్స్ ఏమొస్తాయి అంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, తరగతి గది నిర్వహణ. అది అత్యంత ఉపయోగకరమైనటువంటి టాపిక్. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, మీరు ఏది రాసినా సరే, ప్రతి ఒక్కరికి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో మొత్తం టోటల్ టీచింగ్ యాప్టిట్యూడ్ అంతా దాంట్లోనే మనకు కవర్ అయిపోతుంది. అది నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.